అందులో 47 బెస్ట్ ఫిలిమ్స్ అన్ని తీసుకుని దాన్ని విశ్లేషించి ఆ టైంలో నేను టీవీలో సినిమాలు వస్తుంటే మోగమాటల సినిమా వస్తుంటే వారిని చూసినప్పుడు ఎక్కడో ఒక ఆర్టిస్ట్ కాకుండా ఇంకెక్కడో ఎక్కువ కనెక్షన్ అనిపించింది. అయితే ఈవిడేదో మన సొంత మనిషి, మనకి ఏదో అనుబంధం ఉంది అంటే ఏ జన్మలోనో అన్నట్టు అలా అనిపించి అప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యి అసలు నేను రాయగలను, నేను ఇన్ని పనులు చేయగలను అంటే ఆర్ట్ ఫీల్డ్లో నేను ఇంతవరకు ఇన్ని పనులు చేయగలను అని నాకు తెలియజేసిన వ్యక్తి కూడా సావిత్రి గారు. వారి మీద అభిమానంతో స్టార్ట్ చేసిందే నేను. చాలా మంది ఇక్కడ పెద్దలకి నా కళా ప్రయాణం తెలుసు. ఇన్ని చేశానంటే ఒక 34 అవార్డ్స్ అందుకున్నాను. అలాగే సెన్సార్ బోర్డ్ సభ్యులుగా 2 సార్లు చేశాను, నంది అవార్డు జూరీ మెంబర్గా చేశాను. అనేక పుస్తకాలు, ముఖ్యంగా ఫోటోబయోగ్రఫీస్ని ఒక సిలబస్ పెట్టి వాటికి ఒక ఫార్మాట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఒక ఆర్కైవిస్ట్గా నేను 3.5 lakhs హార్డ్ కాపీస్, ఒక 3.5 lakhs సాఫ్ట్ కాపీస్, ఇవన్నీ కూడా తెలుగు సినిమాకు సంబంధించి 1932 నుంచి ఇప్పటివరకు నేను అన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే అనేక బుక్స్, ఫోటో నెగటివ్స్ ఇవంతా ఒక లైబ్రరీ లాగా నేను సేకరించి రన్ చేస్తున్నాను. సో నాకు ఈ ప్యాషన్ ఇదంతా కూడా సావిత్రి గారు బీజం అని చెప్పాలి. సో సావిత్రి గారు ఎంత గొప్ప నటి అనేది అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ వేదిక పైన ఉన్న లబ్ధ ప్రతిష్ఠ అందరూ తమ అభిప్రాయాల ద్వారా వెల్లడిస్తారు. అయితే నేను ఫీల్ అయ్యే ఒక అంశం ఎక్కువ సావిత్రి గారి గురించి ఏంటంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ ఏ నటిని చూసినా ఓన్ చేసుకోవాలంటే అంటే సావిత్రి గారు తీసుకుంటే ఇట్లాంటి చెల్లెలు మనకు ఉంటే బాగుంటుంది అనుకోండి, ఆ చెల్లెలు ఇలాంటి అమ్మ ఉంటే బాగుంది అనుకోండి, ఆవిడ తల్లిలా కనిపిస్తుంది. ఇలాంటి భార్య ఉంటే బాగుంది అనుకోండి, సింగిల్లా కనపడుతుంది. ఇలాంటి వదిలి ఉంటే బాగుండు అనుకోండి, ఆవిడ వదిలిలాగే మనకి అటాచ్ అవుతుంది. ఇన్ని విధాల మనకి అటాచ్ అయ్యే ఇంకో నటీమణి మనకి లేదు. ఒక్క సావిత్రి గారే మనకి అన్ని విధాల కనెక్ట్ అవ్వగలదు. సో ఆ సావిత్రి గారి నేను చాలా చిన్నప్పుడు నేను సేకరిస్తున్నాను కాబట్టి ఎప్పుడో నా ఇంటర్లోనే విజయ సాంబేశ్వర్ గారి ఇంటికి వెళ్ళాను. నాకు చేసిన కలెక్షన్స్ అయినా చూసి తీసుకొని వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంతా చూసి ఒక చిన్న జాలిగా నా వైపు చూశారు. పాపం ఇంటి పిల్లాడంత ఇలా ఇవన్నీ ఈ వయసులో ఏంటి అన్నట్టు చాలా చూసి చాలా ఇష్టపడటం బిగిన్ చేసి ఇక ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఈ దాదాపు 20 years పైన సంగతి చెప్తున్నారు స్థాపకులు వారు. సో అటువంటి వ్యక్తి దీనికి ఇంకొక సపోర్ట్ ఇవ్వడం అనేది నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. వారు అంతేకాదు ఇంతకుముందు నేను శ్రీరంగారావు గారి మీద వేసిన, అక్కినేని గారి మీద వేసిన, స్వాతంత్రోద్యమంలో తెలుగు సినిమా వాళ్ళ పాత్ర వేసిన మంచిది ఏదైనా ఉంది, నాణ్యమైనది ఏదైనా ఉందంటే నేను ఉన్నాను ముందని అనుకుంటారు. ఈ వేదిక పైన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గొండేని కృష్ణయ్య గారు. అలాగే మురళీమోహన్ గారు రాయడం ఇంకొక ముందు మాటని సావిత్రి గారి అనేకమైనటువంటి పాటలు పాడినటువంటి కృష్ణయ్య గారికి కూడా నట కౌశలత్వం భావితరాలకు వాళ్ళు చక్కగా సారీ కట్టుకుంటే మేము ఇంకా స్కర్ట్ బ్లౌజ్ సో ఫ్రెండ్లీగా హాఫ్ సారీ నుంచి సారీకి షిఫ్ట్ అవ్వడానికి ఆదుంటా వాళ్ళు చూసి. సో ఎలా సారీ కట్టుకోవాలి నేర్చుకుంది కూడా వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన క్లోజ్నెస్ ఇది. ఎక్కువగా కలవకపోయినా వేరే వేరే ఊర్లైనా స్టిల్ దట్ క్లోజ్నెస్ హార్ట్లో ఇంకా అలాగే ఉంది. సో దట్ కంటిన్యూ. ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేము ఎందుకంటే సంజయ్ అన్నారు కదా మేము ఇంటికి వెళ్ళి పిలిచామని. బిఫోర్ దాట్ దానికి ముందే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి సురేఖకి ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాము బుక్ ఉంది, అది చిరంజీవి గారి దాన్ని
రిలీజ్ చేయాలి అని అంటే అసలు ఇంకో థాట్ లేదు, ఆయన అడగలేదు, ఏమి లేదు. అయ్యో అవునమ్మా తప్పకుండా చేస్తారు అంటే ఆయనే చూసుకుంటారు చెప్పేసింది. అంటే అది కాదు, ఆయన అడిగేసి అంటే నేను చూసుకుంటాను అని చెప్పి పెట్టేశారన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్. నేను ఇంటికి వెళ్ళి ఫార్మల్గా పిలవడం అదంతా తర్వాత. అప్పుడు నేను చూడలేదు. అంటే అవార్డు వచ్చిన తర్వాత, పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను చూడనే లేదు. నేను చూడాలి, నేరుగా వెళ్ళి ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఆయన నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇల్లంతా తిరిగి చూపించారనమాట. అంటే నాకు రెనోవేట్ చేసిన తర్వాత నేను చూడలేదు ఇల్లు. సో ఎంతో చక్కగా నా చేయి పట్టుకొని ఒక తోడుపుట్టిన సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తారు అలా. నేను చిరంజీవి గారిని అన్నయ్య అని పిలుస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ అంతా నేను సో అట్లా ఈ చిలిపి పనులన్నీ నాకు బాగా జ్ఞాపకం. సో అవి కదా మనకి ఎక్కువగా జ్ఞాపకం ఉండేది. సో డజంట్ మ్యాటర్, నాకు తలకపోతే పర్లేదు, మీటింగ్ రాకపోతే పర్లేదు. నౌ ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్. అమ్మ మంచి కుక్ అని కూడా విన్నాము. మీకు ఇష్టమైన అన్ని చేసి పెట్టేవాళ్ళ, చేసేవాళ్ళ? మంచి కుక్ వచ్చి మా అమ్మమ్మ బాగా వంట చేసేది. అమ్మకి ప్రతి క్యారెట్కి వండి పంపించేవాళ్ళు స్టూడియోలో. అందరూ చుట్టూ కూర్చుని అది ఆనందించేవాళ్ళు అనమాట. అందరూ కలిసి ఈరోజు నువ్వేం తెచ్చావు, నువ్వేం తెచ్చావు అని చేయించుకుంటారు. అమ్మ కుకింగ్ వచ్చి అప్పుడప్పుడు స్పెషల్గా ఏదైనా 1-2 కూరలు చేసేది టైం ఉన్నప్పుడు. అందులో స్పెషల్గా మా తమ్ముడికి నచ్చి చేసే కూర వచ్చి కోడిగుడ్డు ఆమ్లెట్ కూర. కోడిగుడ్డు స్టీమ్లో ఆమ్లెట్ లాగా వేసి దాన్ని కూరలో వేసి చేసేది. అది తమ్ముడికి చాలా ఇష్టం. నాకు వచ్చి చికెన్ని ఈరోజు KFC అంటారు కదా, అది అప్పుడే అమ్మ చేసేది. చికెన్ని మ్యారినేట్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఫ్రై చేసి ఇచ్చేది. సో ఇట్లా 1 or 2 డిషెస్ బాగా చేసేది. సో అవి జ్ఞాపకం. మా నాన్నగారు మా డ్రెస్సింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు. మాకు చిన్నపిల్లలం కదా ఏదన్నా మోడర్న్ వేసుకోవాలి ఆయన చాలా అనిపించేది. కానీ నాన్నగారు ఏం ఒప్పుకునేవాడు కాదు. అది అనుకున్నాం. చాలా ట్రెడిషనల్గానే డ్రెస్ అది అలా చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు అయ్యో అనిపించేది కానీ తర్వాత ఓన్లీ మంచి పని చేస్తారని అనిపించింది. అట్లా అమ్మాయిలా ఉండేవాడు మీతో మీ డ్రెస్సింగ్ గురించి? చాలా స్ట్రిక్ట్ అండి అమ్మ. నేను ఒకసారి మూవీ షర్మిలి మూవీ ఉంది కదా, షర్మిలి అని రాఖీ యాక్ట్ చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది అందులో రాఖీ. అందులో జంప్ సూట్ వేసుకుంది. ఆ జంప్ సూట్ చూసి నేను అమ్మ నాకు జంప్ సూట్ కావాలని చెప్పాను. అంటే చేంజ్లా ఏంటంటే జంప్ సూట్ అంటే మొత్తంగా టైప్గా ఉంటుంది కదా, మధ్యలో ఒప్పుగా చెప్తున్నాను, మధ్యలో డివిజన్ కనపడకూడదు మా ఆడవాళ్ళకి అని చెప్పారు. సో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే కూడా ద షర్ట్ షుడ్ బి బిలో, కట్స్ కనపడకూడదు, మోకాల దాకా ఉండాలన్నమాట. తను చక్కగా పావడ, పట్ని, హాఫ్ సారీ అవన్నీ చాలా ఇష్టం ఆమెకి ట్రెడిషనల్గా. సో అవి ఎక్కువగా నాకు అలవాటు చేసింది. సారీస్ అలవాటు చేసింది, సారీ డిజైన్ చేసేది. అమ్మ సారీస్ కూడా చాలా ఉన్నాయి కదా, ఆ సారీస్ని కూడా మళ్ళీ తిరిగి నాకు హాఫ్ సారీకి, స్కర్ట్స్కి అంతా కుట్టించేది. సో దాన్ని తీసి మేడం మీద వేసుకునేది, అటు పెట్టేది, మాయం చేసేది అంతా చేస్తుంది. నేను తాకొచ్చా బాగుంది అని అడిగా. తాకొచ్చా, అది పర్వాలేదు అన్నారు. దాంతో ఆడుకుంటూ దాన్ని మేడం మీద వేసుకుంటూ అవన్నీ ఆడుకుంటూ ఉంటుంది చూసి రేపు కూడా వస్తావా అని అడిగా. అలా ఊరికే వాళ్ళని పిలుస్తుంటే అమ్మ సరే వారానికి ఒకసారి వీకెండ్లో వచ్చి కాసేపు మ్యాజిక్ చేసి పాపకి ఆడించేసేళ్ళు అని చెప్పి అన్నారు అనమాట. సో అలా పావుతో ఆగలేదు. మేము కొడకినాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ పుదుపట్ట రాజా అని ఉన్నారు. ఆయన వేటకి వెళ్ళి పులినంత వేటాడి వచ్చారు. వేటాడి వచ్చినప్పుడు ఒక పులి పిల్లలు ఒక 4-5 ఉంది ఇంట్లో. ఇంటికి తీసుకెళ్ళి పులి పిల్లలు చూస్తావా అని చెప్పి అమ్మని నన్ను తీసుకెళ్ళి చూపిస్తే అందులో 2 పిల్లల్ని తీసుకుని మేము చెన్నైకి వచ్చేసాం. ఇంట్లో పెంచుకుంటామని చెప్పి ఒక 2 weeks ఉండింది మా దగ్గర. మేము బాగా ఆడుకున్నాం పులి పిల్లలతో. దాని తర్వాత నాన్న షూటింగ్ నుంచి తిరిగి వచ్చి తిరిగి పంపించేస్తారు. అయ్యో అలాగే ఉంటాయి అనుకుంటున్నారా, పెద్దే అవుతాయని కాదు. మేము పెంచి దాన్ని పెట్టేసి డాగిలాగా చేసేస్తామంటే నథింగ్ డూయింగ్ అని పంపించేసి నేను ఫోన్ చేయకుండా ఒక వారం ఉంది. సో అలా తర్వాత
దాంట్లో నెమలు ఉండేది. అండ్ దెన్ చాలా యానిమల్స్ ఉండేవి. కుక్కలు అయితే అసలు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. పక్షులు ఉండేవి, ఫిష్ ఉండేది, ఫిష్ పాండ్స్ అన్నీ ఉండేవి. చిన్న జూ ఉండేది ఇంట్లో. నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. వారు నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. సావిత్రి గారి గురించి చెప్పాలి అంటే, సావిత్రి గారితో నేను కూడా 4 సినిమాలు నటించాను. చాలా చిన్నపిల్లని, అప్పుడు 14 years. ఫస్ట్ సినిమా గుహనాథన్ గారి సినిమా, దాంట్లో నాకు మదర్గా యాక్ట్ చేశారు. కానీ ఆమెతో తక్కువ సీన్స్ ఉండేది. అప్పుడప్పుడే కొత్తగా ఫస్ట్ తమిళ పిక్చర్ అది, దూరం నుంచి చెప్పేవారు మహానటి సావిత్రి గారు అని. ఆ రోజులో టెలివిజన్స్ ఇవన్నీ ఏం లేదు కాబట్టి నేను ఏ సినిమాలు చూడలేదు. కొత్తగా ఫ్రెష్గా ఎవరి గురించి ఏమి తెలిసేది కాదు. సో ఆమె గురించి అంతా అలా వస్తుంటే ఆమె కారు దగ్గరనే సెట్లో వేచి నిల్చునేవాళ్ళు. సో ఎవరు అప్పుడు మెల్లిమెల్లిగా ఆమె గురించి తెలుసుకోవడం. అలాగే జయలలిత గారి 100th మూవీ వార్తా పేరులకి అని ఒక పిక్చర్, దాంట్లో మళ్ళీ సావిత్రి గారు నాకు మదర్గా యాక్ట్ చేశారు. బట్ మాకు అసలు ఎప్పుడు ఇంట్రాక్షన్ కానీ సీన్స్ ఏ ఉండేది. అలా ఒక తెలుగు సినిమాలు అలా చేశాను. ఒక్కసారి మాత్రం దగ్గర పక్కన కూర్చుని ఒక సీన్ ఉంది. అప్పుడు నీ పేరేమమ్మా అన్నారు. జయసుధా అని చెప్పాను. తర్వాత చెప్పారు విజయనగర్ గారికి రిలేటివ్స్ అంటే వాళ్ళు అలా అని చెప్పారు. అవునా అలా ముద్దుగా ఉన్నాము అన్నారు. సో అయితే ఆమెతో ఇంట్రాక్షన్. దాని తర్వాత నాకు జమిని గణేషన్ గారు సరసన యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. నా నవలిగా అనే పిక్చర్, కే బాలచంద్ర గారి సినిమా. సో ఆయనకి 7 హీరోయిన్స్ ఉన్నారు దాంట్లో. అందులో ఒక హీరోయిన్ గా జమిని గణేషన్ గారితో నటించే అవకాశం వచ్చింది. అండ్ చాము, అలాగే గోవిందరావు గారు, వారు నాకు చిన్నప్పుడు సినిమా పరంగా కాకపోయినా మా అంకుల్ స్టాలిన్ గారు, అలాగే మా రేణంత, గోవిందరావు గారికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకని ముద్దుగా కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరూ మా ఇంటికి రావడం, మా అంకుల్తో పాటు చూసాను. స్టాలిన్ అంకుల్ అనగానే ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయ్యాను. స్టాలిన్ సినిమాలో నటించిన స్టాలిన్ గారు కాకుండా మా అంకుల్ పేరు కూడా స్టాలిన్. సో అట్లా వారు పరిచయం. ఈరోజు నేను ముఖ్యంగా నాకు ఏమనిపించిందంటే, ఇవాళ సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఒక సెమినారే జరపాలి. ఎంత మాట్లాడినా అందరికీ చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. తర్వాత టెలివిజన్ అలా వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చూడండి. సావిత్రి గారు నోబడీ కెన్ రీప్లేస్. సో అంటే సినిమా, తెలుగు సినిమా ఉన్నంత వరకు ఏదైనా, తెలుగు సినిమా ఎప్పటికీ ఉంటుంది, ఉన్నంత వరకు కాదు ఎప్పటికీ ఉంటుంది. బట్ సావిత్రి గారు అండ్ జనరల్ గా ఒక హీరో ఉంటే ఆ హీరోకి చాలా పాత హీరోస్ అన్నప్పుడు ఎక్కువ ఫంక్షన్స్ జరుగుతూ. కానీ ఈరోజు సావిత్రి గారిని ఈ బుక్ ఆవిష్కరణ నిజంగా ఒక హీరో చేయడం అన్నది ఏదో పొగడతల కోసం నేను చిరంజీవి గారికి నేను పొగడలేదు. బట్ సార్ ఫోన్ చేసి తెలిసి ఇమ్మీడియట్గా మీరు రావాలండి. అయ్యో మీరు అలాగే తప్పనిసరిగా వస్తారండి. నాకు ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు. ఆవిడ ఫంక్షన్ మీరు రమ్మని నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పారండి. వన్ అండ్ ఓన్లీ కొద్దిమందే ఉంటారండి ప్రపంచంలో. అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం కనీసం తల్లి ముందు ఒప్పుకొని తర్వాత ఒప్పుకుంటారని చెప్పారు. అంటే ఆవిడ నమ్మకం. 1950లో ఆవిడ 35
పుట్టి 50లో సినిమాలు ఉన్నారంటే 15 ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్లేదు అసలు అక్కడ ఎదురుగా. 15 ఏళ్ల వయస్సులో వచ్చి ఎటువంటి వేషాలు వేశారు అంటే తనని తను నమ్ముకోవటం అనేటువంటి ఒక గొప్ప గుణం. అది వనని వదిలి నన్ను నేను నమ్ముకుంటాను. ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను పలుకులు. దానికి పెద్ద ఉదాహరణ ఆవిడ నమ్ముకుంటూ వచ్చారు. రావడమే కాదు, మొట్టమొదట ఆ చిన్న డ్యాన్స్ వేషం వేసినప్పుడు నేను తలుచుకున్నాను, బాధపడి ఉంటారా ఈవిడ, అందులో చిన్న నాట్యం మాత్రం చేయించి పంపించేస్తున్నారు ఈవిడ. నాకు మా అన్నయ్య ఒకసారి సారథి స్టూడియోకి వచ్చారు. నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అని కూడా 5 నిమిషాలు మాట్లాడి మీ అందరికి గుర్తుంది. సరే ఏమైనా అది సంజయ్ కిషోర్ గారి గురించి జయసుద్ గారు చెప్పడం మర్చిపోయారంట. తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడు మీరు అతను ఉంటాడు. అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ గారు. తర్వాత ఆయన గురించి ఏమైనా మర్చిపోతారేమో అన్నీ చెప్పేస్తున్నాడు. బాబు మురళీమోహన్ గారు ఏదో అన్నారంట, అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తానే నాకు విజయపోయాడు. ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి రథసారథి. ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం. ఆయన వెన్నెముకగా ఉంది మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారనే అనేది. ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలి. ఆ సావిత్రి గారు, ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు. సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్లాలనే అభిప్రాయం నాకు కలిగింది. సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు. సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు, చిరంజీవి గారి భార్య సురేఖ గారు, వీళ్ళిద్దరూ స్నేహితులు అవ్వడానికి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు. చిరంజీవి గారి దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు. వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలనుకున్నారు. వీటన్నిటికీ వెనకాల నుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి, అదే సావిత్రమ్మ ఆత్మ. సావిత్రి క్లాసిక్స్ అని ఒక బుక్ లాంచ్ చేసి ఇది వచ్చి ఈ బుక్ లాంచింగ్ కారకులు శ్రీ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు. వారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సావిత్రి గారి గురించి మీ అందరికీ తెలుసు. మహానటి అంటే అది సావిత్రి గారే. ఆమె సినిమాలు ఇప్పుడున్న జనరేషన్ అందరూ మహానటి సినిమా చూసుంటారు. సో అలాంటి మహానటి మీద ఒక బుక్కు వాళ్ళ కూతురు ఆమె అనుకోవడం, అందుకు సురేఖ గారు, చాముండేశ్వరి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అది చిరంజీవి గారు ఈ ఈవెంట్ అరేంజ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కథానాయకులు కన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఆమె గురించి సినిమానే తీశారు. ఈ బుక్ ఇంకా ఆ సినిమా కంటే ఇంకా ఎక్కువ
ఆ బుక్లో చాలా విషయాలు మన ఇప్పుడున్న జనరేషన్ కానీ మేము కానీ అందరూ తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ బుక్ ఐ థింక్ ఇట్స్ ఫర్ సేల్. అందరూ కొని చదవాలి. అంటే ఆర్టిస్టులు వాళ్ళ చరిత్ర బయోగ్రఫీ అంటే అది సినిమా వరకే పరిమితం కాదు. ప్రతి ఆర్టిస్టు వాళ్ళ లైఫ్ నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. సో తప్పకుండా చదవండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ చిరంజీవి గారు. మా అందరి హీరోయిన్స్ తరఫున నేను వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆవిడ మహానటి అండి. ఆవిడ సినిమాల్లో ఆవిడంటే బాగా ఇష్టం కూడాను. నేత్రాభినయంతో 2 రాష్ట్రాల్లోనూ ప్రేక్షకుల్ని చేసిన అభినేత్రి ఆవిడ సావిత్రి గారు. ఆవిడ ఒక డిక్షనరీ మాకు నటులకి ఒక గైడ్ లాంటిది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఏంటనేది ఆ 2 ముందాడెవరు చెప్పారు. ఈ మొహంతోనే ఆవిడ మొత్తం అన్ని సినిమాలు చేశారు. గొప్ప మొహంతో ఆ కాస్త ఎన్ని ఇంచెస్ ఉండి అన్ని ఇంచెస్ దాన్ని చేశారు. గొప్ప నటి. అడ్మిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. ఇవాళ అమ్మగారి బుక్ లాంచ్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది తలుచుకొని అమ్మగారి గురించి చెప్పడం కానీ బుక్ లాంచ్ గురించి కానీ. చిరంజీవి గారు అన్నట్టుగా, పెద్దవాళ్ళందరూ అన్నట్టుగా అమ్మ చిరంజీవిగా ఉండేటట్టుగా ఉందన్నమాట. ఈ ఫంక్షన్ ఈరోజు ఆయన ద్వారా జరపడం అనేది నా కోరిక. అది ఇంత పెద్దదిగా, ఇంత ఆనందంగా, ఇంత అఫెక్షనేట్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు అమ్మ లేదన్న ఫీలింగే లేకుండా చేస్తున్నారు మీరందరూ కలిసి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బుక్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే అమ్మ మహానటి అనేది ఎందుకని అమ్మకు ఆ పేరు వచ్చింది అనేది అందరికీ తెలియాలి అనే రీజన్తో ఈ బుక్ని బయటికి తీసుకొచ్చాను. దానికి బెస్ట్ పర్సన్ ఇస్ సంజయ్. ఎందుకంటే సంజయ్ దగ్గరే అమ్మ మంచి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ లోపల ఉండే ఆ ఫీలింగ్ని బయటికి తీసుకురాగలిగిన శక్తి తనకే ఉంది. తన్ని మంచి ఫోటోగ్రాఫర్గా చూసినాను, కానీ రైటర్ అని తెలుసు, కానీ ఇంత బాగా రాస్తారని నేను ఈ బుక్ చూసిన తర్వాతే తెలుస్తుంది నాకు. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా నిండుగా ఉంది ఈరోజు. నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అండ్ ఈ సురేఖ గారి ద్వారా జరిగింది ఇదని చెప్పాలి నేను. ఎందుకంటే తను బాగా క్లోజ్. నాకు ఒక్క మాట చెప్పాను, నాకు ఆయనే రిలీజ్ చేయాలని చెప్పినప్పుడు అలాగేనమ్మా మొత్తం ఆయనే చూసుకుంటారు, ఇంక నువ్వేం చేయబాకాననింది. అదేంటది నేను ఇందాక కూడా మైక్లో చెప్పాను కదా, ఆయన గురించి అంత అర్థం చేసుకుని ఉందన్నమాట. సో అంత తెలుసు ఆయన ఏం చేస్తారని తనకే తెలుసు. అంటే ఇంకా దాన్ని బట్టి చూడండి ఆయన అఫెక్షన్ ఎంత జెన్యున్ అని చెప్పి. ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఒకళ్ళు జెన్యునా కాదని తెలియాలంటే వాళ్ళ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి ద సేమ్. సో అది చిరంజీవి గారి దగ్గర చూశాను. సంజయ్ చాలా అదృష్టవంతురాలు ఇవాళ. ఎందుకంటే అది ఇంత బాగా తన బుక్ రీచ్ రావటం కూడా ఇది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ అమ్మ. ఇట్స్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఘటోత్కచుడు అండి. అది ఇష్టం. నవరాత్రిలో చేసిన 9 క్యారెక్టర్స్ అది చాలా ఇష్టం నాకు. మిస్సమ్మలో చేసిన క్యారెక్టర్ ఇష్టం. సో దీస్ 3. ఈ బుక్లో రాసిన ప్రతి అక్షరం అంటే సినిమాలో క్యారెక్టర్లకి ఇది సినిమా గురించి అండి, ఆవిడ స్టోరీ కాదు. దానికి ప్యూరిటీ ఉంటుంది. ఆయన డిపిక్ట్ చేశాడు, చదవర్లు రిసీవ్ చేసుకుంటారు. మీకు దాని మీద అవగాహన ఉంటే చూడండి, ఎక్కడన్నా అవకాశాలు ఉన్నాయా, అపోహలు ఉన్నాయా. నమస్కారం. ఇగో ఇలా ఉన్నా, బాగానే ఉన్నాయి కదా. సావిత్రి గారిలో లేను. వద్దులేండి, నన్ను బుక్ సరిగ్గా చేస్తే సినిమాలకు చాలు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. నేను ఇవాళ దీంట్లో ఉడతా భక్తిగా యాంకరింగ్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది కూడా చిరంజీవి గారి చేసిన ఈ ప్రోగ్రామ్కి. సో ఆయన హనుమంతుడైతే మేము ఉడతాం అలా. ఏది ఇష్టం లేదని చెప్పాలి, చాలా కష్టం. బికాజ్ నవరసాలు చాలా బాగా పోషించగలిగే ఒక మహానటి ఆవిడ. సో చాలా నేర్చుకోవాలి. ఆవిడ ట్రై చేశానండి కొంచెం బొట్టు అది పెట్టుకుని అలా మాట్లాడడానికి.
కొన్ని చేస్తున్నానండి. ఓకే, నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ గారితో చేస్తున్నాను. దెన్ సంథింగ్ ఈస్ కమింగ్ అప్, యూ విల్ నో ఇట్ సూన్. నేను చెప్పకూడదు ఇప్పుడే కొన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అందరూ తెలుగు సినిమాలు చూడండి, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తెలుగు వాళ్ళు కూడా బాగా నటిస్తారని ఆల్రెడీ సావిత్రి గారు ప్రూవ్ చేశారు. కాబట్టి తెలుగు నటీనటుల్ని ఆదరించండి. ఐ లవ్ యూ. నమస్కారం.